వరుస భూకంపాలు రష్యాని వణికిస్తున్నాయి. రష్యాలోని కురిల్ దీవులలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ మేరకు జపాన్ వాతావరణ శాఖ, యుఎస్ఏ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్స్ తెలిపాయి. మరోవైపు భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది రష్యా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఇక భూకంపం దాటికి రష్యాలోని పలు నగరాల్లోని బిల్డింగులు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రాణ ఆస్తి నష్టం గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలోని క్రాషిన్నికోవ్ అగ్నిపర్వతం పేలింది. వరుసగా సంభవిస్తున్న భారీ భూకంపాలతో సుమారు 600 ఏళ్లుగా నిద్రాణ వ్యవస్థలో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. 6000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడుతోంది. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అలాగే కంచట్కా ద్వీపకల్పంలోని మరో అత్యంత చురుకైన క్లూచెస్కీ అగ్నిపర్వతం కూడా బద్దలైనట్లు తెలుస్తోంది. ఇటీవల జూలై 30న రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదైంది. దీంతో రష్యా, జపాన్ సహా నార్త్ పసిఫిక్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పసిఫిక్ తీర ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపంగా నమోదైంది. ప్రస్తుతం మరోసారి భూమి కంపించడంతో సునామీ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రష్యా ప్రభుత్వం. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రష్యాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలపై అప్డేట్స్ ఏంటి? కంటిన్యూగా రష్యా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. భూమి కంపిస్తోంది. దాదాపు 2011 తర్వాత వచ్చిన అతి భారీ భూకంపంగా మొన్న 4 రోజుల క్రితం వచ్చింది. దాదాపు రిక్టర్ స్కేల్ పైన 8.8గా భూకంపం నమోదైంది. ఇది 2011 తర్వాత ఇదే మొదటిసారి ఇంత పెద్ద తీవ్రతగా వచ్చినటువంటి భూకంపం ఇదే అనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఆయా రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ చెప్తోంది. అదేవిధంగా స్టేట్స్ యునైటెడ్ జియోలాజికల్, అదేవిధంగా జపాన్కి సంబంధించినటువంటి నిపుణులంతా కూడా చెప్తున్నారు. ఆ షాక్ నుంచి తేరుకోనలేదు. మళ్ళొకసారి భూమి కంపించింది. కురిల్ దీవుల్లో తీవ్ర స్థాయిలో భూమి అంతా కూడా కంపించింది. ఎత్తైన భవనాలన్నీ కూడా నేలమట్టం అయినట్టు ఆ ప్రభుత్వం గుర్తించింది. సహాయక చర్యల్లో అక్కడి యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు నమోదైనటువంటి రిక్టర్ స్కేల్ పైన 7 తీవ్రతగా నమోదైంది. 7% భూకంపం భూమి కంపించినట్లు కూడా అధికారులు పూర్తిస్థాయి డీటెయిల్స్ తీసుకున్నారు. ఇప్పటికే ఆయా తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేస్తున్నారు. మరోవైపు ఎత్తైన భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీయ నియంత్రణలో ఉండాలని చెప్తున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణహాని ఏం జరిగింది అనేటువంటి అంశాలపైన పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు వరుసగా ఇటు సునామీ, అదేవిధంగా భూమి వరుసగా కంపిస్తోంది. భారీ వృక్షాలు, అదేవిధంగా భారీ కట్టడాలన్నీ కూడా నేలమట్టం అవుతున్నాయి. వంతెనలన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి అక్కడి ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. సంబంధించినటువంటి జపాన్ గవర్నమెంట్ కావచ్చు, రష్యాకి సంబంధించినటువంటి అత్యవసర మంత్రిత్వ శాఖ ఏదైతుందో ఎప్పటికప్పుడు ప్రజలను కమాండ్ చేస్తూ వాళ్ళ స్వీయ నియంత్రణలో ఉండేలాగా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వాల్కనో కూడా, అంటే కమస్కాట్ అనేటువంటి ఒక ప్రాంతంలో దాదాపు 600 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఆ అగ్నిపర్వతం ఒక్కసారిగా వాల్కనో బ్లాస్ట్ అయిపోయింది. దాని కారణంగా కూడా తీవ్ర స్థాయిలో వాతావరణం చేంజెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే రష్యా గవర్నమెంట్ జపాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ అంతా కూడా స్పష్టం చేస్తోంది. ఆ వాల్కనో బ్లాస్ట్ కావడము దాదాపు 600 ఇయర్స్ తర్వాత బ్లాస్ట్ అయింది. కాబట్టి దాని తీవ్రత అత్యధికంగా ఉంది. సుమారు 6000 మీటర్ల ఎత్తులో బూడిద అంతా కూడా పైకి విరజల్లుతుందనే విషయాలను అక్కడి మీడియా రిపోర్ట్ చేస్తోంది. దీని కారణంగా ఏటీసీ అంతా కూడా స్తబ్దైపోయింది. అక్కడి విమానాల రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఏటీసీ క్లియరెన్స్ రాకపోవడంతో విమాన సర్వీసులన్నింటినీ కూడా బంద్ చేసినట్లు ఇప్పటికే ఆయా అధికారులంతా కూడా అక్కడి ప్రజలకు చెప్తున్నారు. సంబంధించినటువంటి ప్రయాణాలను పూర్తిగా రీషెడ్యూల్ చేసుకోవాలనేటువంటి అంశాలను అయితే అక్కడి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరుసగా మీరు చెప్పినట్టు దాదాపు గత 4 రోజుల క్రితం 8.8 అంటే రిక్టర్ స్కేల్ పైన ఇది అతి భారీ భూకంపంగా నిపుణులు చెప్తున్నారు. ఇక మళ్ళొకసారి 7 వరకు కూడా రిక్టర్ స్కేల్ పైన నమోదైంది. కాబట్టి ఇది కూడా సివియారిటీగానే మేము భావిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఈ 2 ఇన్సిడెంట్లు, దాంతోపాటు అగ్నిపర్వతం బద్దలు కావడం, ఈ 3 పేపెచ్చు సునామీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని
అని ఇప్పటికే జపాన్ అదేవిధంగా రష్యాకి సంబంధించినటువంటి ఆయా ఎమర్జెన్సీ మినిస్ట్రీ అంతా కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. తమకు తాము స్వీయ నియంత్రణలో వండుకుంటూనే ఎప్పటికప్పుడు సహాయక చర్యలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలనైతే రష్యా గవర్నమెంట్ ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొన్న 4 రోజుల క్రితం వచ్చినటువంటి భూకంపంతోనే షాక్లో ఉన్నటువంటి రష్యన్ పీపుల్ అంతా కూడా మళ్ళొకసారి రావడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎత్తైన భవనాల్లో ఉన్న వాళ్ళంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే బెటర్ అనేటువంటి ఒక సలహాలు సూచనలు కూడా అధికార యంత్రాంగం చెప్తోంది.